వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2025 సంవత్సరానికి గాను అతిపెద్ద లైబ్రేరియన్ నోటిఫికేషన్ 147 వేకెన్సీస్తో విడుదల చేయడం జరిగింది. మన దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లో ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి 147 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ సంబంధించి 61, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి 14, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సంబంధించి 39, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 22, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 11, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్లో లోకోమోటివ్ డిసేబిలిటీ ఉంటే 2, విజువల్లీ ఇంపైర్డ్ అయితే ఏం లేవు. హెచ్ఐ కేటగిరీకి సంబంధించి 3 ఉన్నాయి. అదర్ కేటగిరీ కింద 8 వేకెన్సీస్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కావు. అండ్ ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ లైబ్రేరియన్ జాబ్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, కేటగిరీ వైజ్గా ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకవేళ మనం జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో నవోదయ విద్యాలయాలు అలాగే కేంద్రీయ విద్యాలయాలు అనేవి 2 సంస్థలు అనేవి ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంస్థలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం 2 కలిపి కేంద్రీయ విద్యాలయాలు 73 ఉన్నాయి. అలాగే నవోదయ అయితే 100కు పైగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యాలయాలు అనేవి ఉన్నాయి. మనము గన ఈ జాబ్స్కి గన సెలెక్ట్ అయితే ఈ కేంద్రీయ విద్యాలయాలు మరియు నవోదయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 200కు పైగా స్కూల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకి అక్కడ పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన రాష్ట్రంలోనే మనకి మ్యాక్సిమం పోస్టింగ్ అనేది ఉండవచ్చు. ఇంకా మనకి టైం బాగుంటే మన జిల్లాలోనే మనకి పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఈ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 50% అట్లీస్ట్ ఆ క్వాలిఫికేషన్లో 50% మార్క్స్ అనేవి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది రెసిడెన్షియల్ స్కూల్లో అడిగారు. బట్ కేవీఎస్ ఏవైతే ఉన్నాయో కేంద్రీయ విద్యాలయాలు దీనికి ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ నవోదయ విద్యాలయాలకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్ పే అనేది మనకి లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా 44,900 రూపాయలు బేసిక్ పే అనేది ఇచ్చారు. సో ఇతర అలవెన్సెస్ అయినటువంటి డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 80,000కు పైగా శాలరీ వస్తుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో 30 ఇయర్స్ అన్నారు కాబట్టి 35 ఇయర్స్ అన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ సంబంధించిన వాళ్ళైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే 3 స్టేజ్ల్లో మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్, రెండవది టైర్ 2 ఎగ్జామినేషన్, మూడవది
ఇంటర్వ్యూ ఈ 3 ఆధారంగా లైబ్రేరియన్ పోస్ట్‌కి మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ లైబ్రేరియన్ అనే దానికి సెలక్షన్ అనేది ఇచ్చారు. సో, దీనికి సంబంధించి నేను క్లియర్‌గా చెప్తాను. మొదటగా టైర్ 1 ఎగ్జామినేషన్ ఏముంటుంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటాం దీన్ని. సో, ఇందులో మొత్తం 6 పార్ట్‌లు ఉంటాయి. ఒకటి జనరల్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్‌లు 60 మార్కులకి, అంటే ఒక క్వెషన్‌కి 3 మార్కులు ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వెషన్‌లు 60 మార్కులు. బేసిక్ కంప్యూటర్ లిటరసీకి సంబంధించి 20 క్వెషన్‌లు 60 మార్కులు. జనరల్ నాలెడ్జ్ 20 క్వెషన్‌లు 60 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వెషన్‌లకు 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, అంటే మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నారు ఇక్కడ. ఇందులో మన తెలుగు కూడా ఉంది. సో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 10 క్వెషన్స్ ఉంటాయి 30 మార్కులకి ఇది. సో, టోటల్‌గా 100 క్వెషన్స్‌కి గాను 300 మార్కులకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ పాటు మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్‌ని మనం టైర్ 2 ఎగ్జామినేషన్ అంటాం. సో, ఒక పోస్ట్‌కి 10 మందిని టైర్ 2 ఎగ్జామినేషన్‌కి పంపిస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో, ఇందులో నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆబ్జెక్టివ్ వచ్చి 60 ఉంటాయి. డిస్క్రిప్టివ్ 10 క్వెషన్లు ఉంటాయి. టోటల్‌గా 70 క్వెషన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్‌కి ఒక క్వెషన్‌కి ఒక మార్క్ ఉంటుంది. డిస్క్రిప్టివ్‌కి 10 క్వెషన్‌లకు గాను 40 మార్కులు ఉంటాయి. సో, 70 క్వెషన్లు ఉంటాయి. 100 మార్కులకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సిలబస్ అనేది లైబ్రేరియన్ సంబంధించినటువంటి సిలబస్సే ఉంటుందన్నమాట. ఇక 2½ అవర్స్ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ అనేది టైమింగ్ అనేది ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.25 అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఈ లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ₹2000 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ₹500 తగ్గుతుంది. వాళ్ళు మిగిలిన ₹1500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ₹2000 ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 14 నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 4 డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫీజులు పే చేయడానికి కూడా సేమ్ డేట్స్లోనే మనకి ఇచ్చారు. సో, టోటల్గా 147 పోస్టులు ఉన్నాయి. సో, ఆల్రెడీ మీకు డీటెయిల్స్ చెప్పాను. అన్రిజర్వ్డ్ 61, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 14, ఓబీసీ 39, ఎస్సీ కేటగిరీ 22, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 11 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. సో, ఆల్రెడీ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో టీజీటీ, పీజీటీ, నాన్ టీచింగ్ పోస్టులు వీటన్నిటికీ సంబంధించి సపరేట్గా వీడియో అనేది చేయడం జరిగింది ఆల్రెడీ. సో, మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. వీడియో లింక్ని కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి సపరేట్గా వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా మన ఛానల్లోకి వెళ్ళి కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.